పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. విశాఖకి మెగా మాస్టర్ ప్లాన్. 102 కిలోమీటర్ల సెమీ రింగ్ రోడ్, రాంబిల్లి భోగాపురం వరకు నిర్మాణం. మాస్టర్ ప్లాన్ అభ్యంతరాల పరిష్కారం. భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభానికి ముందే రోడ్ల అభివృద్ధి. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని విశాఖపట్నం నగరాన్ని రానున్న 50 ఏళ్ల అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ స్పష్టం చేశారు. శనివారం VMRDA పరిధిలో ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, అధికారులతో మాస్టర్ ప్లాన్, కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. విశాఖను గ్లోబల్ సిటీగా మార్చేందుకు తలపెట్టిన పలు ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల వివరాలను వెల్లడించారు. నగరంలో ట్రాఫిక్ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు రాంబిల్లి నుంచి భోగాపురం వరకు 102 కిలోమీటర్ల మేర సెమీ రింగ్ రోడ్ నిర్మిస్తున్నట్లు ప్రకటించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికను ఈ నెలాఖరుకల్లా సిద్ధమవుతుందని తెలిపారు. హైదరాబాద్లోని ఔటర్ రింగ్ రోడ్ తరహాలో విశాఖకు ఈ సెమీ రింగ్ రోడ్డు ఒక గేమ్ చేంజర్గా మారుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. VMRDA పరిధిలోని 6,836 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో రూపొందించిన మాస్టర్ ప్లాన్పై సుమారు 3,720 అభ్యంతరాలు వచ్చాయని మంత్రి తెలిపారు. వీటిపై ప్రజాప్రతినిధులు, అధికారులతో చర్చించి ఎమ్మెల్యేలు సూచించిన వింతుల్లో దాదాపు 90% సమస్యలను పరిష్కరించినట్లు ఆయన వెల్లడించారు. సామాన్య ప్రజలకు ఇబ్బంది కలగకుండా, అభివృద్ధి కుంటుపడకుండా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మితమవుతున్న భోగాపురం విమానాశ్రయానికి VMRDA ఆధ్వర్యంలో 7 అనుసంధాన రహదారులను నిర్మిస్తున్నామని, అందులో ఇప్పటికీ 3 రోడ్లు పూర్తయ్యాయని వివరించారు. దీంతో పాటు భోగాపురం నుంచి విశాఖ నగరం వరకు ఒక ప్రత్యేకమైన బీచ్ కారిడార్ నిర్మాణానికి కూడా ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు. విశాఖ నగర ప్రజల భవిష్యత్తు, తాగునీటి అవసరాల కోసం ప్రభుత్వం 14,000 కోట్ల రూపాయలతో భారీ తాగునీటి ప్రాజెక్టును చేపట్టబోతుందన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే నగరంలో 95% ఇళ్లకు నేరుగా పైప్లైన్ల ద్వారా తాగునీరు అందుతుందని మంత్రి వివరించారు. కేవలం రోడ్లు, భవనాలే కాకుండా ప్రజల కనీస అవసరాలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఆయన అన్నారు. ఈ సమావేశంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్, విశాఖ ఎంపీ ఎం శ్రీభరత్, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాస్, కొనతాల రామకృష్ణ, విష్ణుకుమార్ రాజు, VMRDA చైర్మన్ ప్రణవ్ గోపాల్, కమిషనర్ తేజ్ భరత్ తదితరులు పాల్గొన్నారు. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.